నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తల్లి ద్వారా నిజం తెలుసుకొని దివ్య చంప పగలగొట్టిన అను నిజంగానే తన తల్లి ద్వారా అను నిజం తెలుసుకొని దివ్య చంప పగలగొట్టిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దివ్య చెప్పిన చెప్పుడు మాటలకి అను అయితే పద్మావతి మీద తను అనుమానపడుతూ ఉంటుంది. పద్మావతి మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది. అప్పుడే ఇంకా పద్మావతి మీద కోపంతో అను అయితే పుట్టింటికి వెళ్తుంది. పాపను తీసుకొని పుట్టింటికి వెళ్ళిన అనుని చూసి పార్వతి అయితే, అను ఎప్పుడొచ్చావమ్మా అని అంటూ ఉంటే, ఇప్పుడే వచ్చానమ్మా, అక్కడ మనుషులు చేసే స్వార్థాలు చూడలేక ఇక్కడికి వచ్చేసాను అని అంటూ ఉంటుంది. అను అయితే, ఏమైందను, మీ అత్తగారు మళ్ళీ ఏమన్నా అన్నారా? ఆమెతో నువ్వేమన్నా గొడవ పెట్టుకున్నావా అని పార్వతి అడుగుతూ ఉంటుంది. మా అత్తగారితో కాదమ్మా, ఆవిడ నన్ను బాగానే చూసుకుంటుంది, ఉంది కదా ఆ పద్మావతి, దాంతోనే నా గొడవంతా అని అను అనంగాల్నే ఒక్కసారే పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే, ఏంటి పద్మావతి గురించి ఇలా మాట్లాడుతున్నావా? అసలు పద్మావతి ఏం చేసింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే అను అయితే, ఏం చేసిందంటావేంటమ్మా? పాప గురించే డబ్బులన్నీ అయిపోతున్నాయట, పాప గురించే ఖర్చు ఎక్కువైపోతుందని, అసలు పాపకి ఎటువంటి సరదాలు సంతోషాలు జరపకూడదనుకుంటుంది. విక్కీ బావగారు పాపకి నామకరణకి ఫంక్షన్ చేద్దామని డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులు దాచిపెట్టేసి ఆ డబ్బులు కనిపించకుండా చేసింది. అలాగే స్వార్థంగా ప్రవర్తిస్తుందమ్మా. అసలు పద్మావతిని చూస్తుంటేనే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు పద్మావతి తండ్రి భక్త అయితే. ఇక పద్మావతి తండ్రి భక్త అక్కడికి వచ్చి అంటూ ఉంటాడు, అవునమ్మా, పద్మావతి స్వార్థంగా ఆలోచిస్తుంది. పద్మావతి స్వార్థంగా ఆలోచించింది కాబట్టి నువ్వు ఆ ఇంటికి కోడలువయ్యావో. నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీ పెళ్లి జరిగింది. అది స్వార్థంగా ఆలోచించింది కాబట్టి తన జీవితాన్నే ఫలంగా పెట్టింది. అంతేనమ్మా, పద్మావతి చేసింది చాలా పెద్ద తప్పు. పద్మావతి అసలు అలా చేసి ఉండకూడదు. నీకు అల్లుడి గారికి పెళ్లి చేయాలని పద్మావతి మమ్మల్ని, ఆ ఇంట్లో వాళ్ళని ఎన్నో అవమానాలని భరించిందే. అది చేసింది తప్పే. నీకు కష్టం రాకూడదని తను అడుగడుగునా కూడా ఆలోచించిందే. అది చేసిన తప్పే. నీ పెళ్లి జరగడం కోసం అది ఇష్టం లేని విక్రమ్ సార్తో ఆ రోజు బలవంతంగా తాళి కట్టించుకుంది. అది తను చేసిన తప్పే అని అంటూ భక్త అంటూ ఉంటాడు. అసలు పద్మావతి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్నప్పటి నుంచి పద్మావతిని చూస్తున్నావు. పద్మావతి గురించి నీకు తెలీదా? ఎవరో ఏదో చెప్పారని పద్మావతి మీద చెప్పుడు మాటలు చెప్తుంటే నువ్వు అవి విని వాళ్ళ చెంప పగలగొట్టకుండా ఇక్కడికి వచ్చి పద్మావతిని ద్వేషిస్తావా? నా పద్మావతి గురించి నాకు తెలుసు. తన కుటుంబం గురించి ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి నా పద్మావతిని నువ్వేమన్నా అన్నావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది. పార్వతి భక్త ఇద్దరూ కూడా అంటారు, ఎవరైతే పద్మావతి గురించి నీకు చెడుగా చెప్పారో వాళ్ళ బుద్ధే స్వార్థంగా ఉందని తెలుసుకో, వాళ్ళ గురించి ముందు నిజం తెలుసుకో అని అనుని పంపిస్తారు. అప్పుడే అను అయితే, నిజంగానే నేను అమ్మి గురించి అలా మాట్లాడానేంటి? అమ్మి నాకే కష్టం రాకుండా చూసుకునేది, అలాంటి పద్మావతి గురించా నేను ఇంతలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అను అయితే అను ఇంటికి వెళ్తుంది. వెళ్ళంగానే అప్పుడే పద్మావతి అయితే, అక్క ఇదిగో అక్క 10,000, పాప బారసాల ఫంక్షన్ ఏమీ ఆగదో, మనం ఘనంగా చేద్దాము, ఇవి మా ఆఫీస్లో అడ్వాన్స్గా తీసుకొచ్చానక్క, తీసుకో అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే పద్మావతి డబ్బులు ఇవ్వగానే అను అయితే, నన్ను క్షమించండి, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు నా చెల్లెలు అన్న సంగతే మర్చిపోయి నిన్ను మాటలతో ఎంతో చిత్రవద చేశాను అని అంటూ ఉంటే, అక్క ఎవరు నన్ను అన్నది? మా అక్కే కదా. నన్ను ఏదైనా తప్పు చేస్తే అనే హక్కు అక్కకే ఉంటుంది. పాపకి ఏ ముచ్చట జరగలేదని నువ్వు బాధతో అలా అన్నావే తప్ప నా మీద కోపంతో కాదు కదా. పాప ఒకటి నేను ఒకటినా, నేను కూడా నీ బిడ్డలాంటి దాన్నే కదక్క అని పద్మావతి అనంగానే పద్మావతిని కౌగిలించుకొని బాధపడుతుంది. అను అయితే, ఇంక ఎప్పుడూ కూడా నేనైతే ఇలా చెయ్యను, కరెక్ట్గానే నీ గురించి ఆలోచిస్తాను అని అను అంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే దివ్య అయితే, చూసావా వదిన,
మీ చెల్లి ఎంత నాటకం ఆడుతుందో, తన భర్త జేబులో నుంచి తనే డబ్బులు తీసి ఇప్పుడు ఆఫీసులో నుంచి అడ్వాన్స్గా తీసుకువచ్చానని తన మంచితనాన్ని నీ ముందు చూపించాలని చెప్పి నీకు 10,000 ఇచ్చింది. అలాంటిది పద్మావతి మనసు అంతా కూడా స్వార్థంతో ఉంది. కేవలం పద్మావతి ఇక్కడ స్వార్థంగానే ఆలోచిస్తుంది. ఆస్తి మొత్తం తనే కొట్టేయాలని కూడా ప్లాన్లో ఉండుంటుంది అని అంటూ ఉంటుంది దివ్య. అయితే అప్పుడే కాను అయితే, అవును, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది అని అడుగుతూ ఉంటుంది దివ్యని అను. అయితే నేను ఇంటికి వచ్చి 5 నెలలు అవుతుంది అని అనగానే, ఈ 5 నెలల్లో పద్మావతి గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు. చిన్నప్పటి నుంచి చూశాను, కానీ పద్మావతి ఇలాంటిదని నేను అస్సలు గ్రహించలేదు దివ్య అని అంటూ ఉంటుంది అను. అయితే అవును వదిన, అసలు ఆ పద్మావతిని ఇంట్లోనే ఉండనివ్వకూడదు. విక్రమ్ అన్నయ్యని పద్మావతిని వేరు చెయ్యాలి అని అంటూ ఇక అనుకే చెప్తుంది. అప్పుడే అను అయితే, అవును, అసలు వాళ్ళిద్దరిని వేరు చేయడానికన్నా ముందే నేను ఒక పని చెయ్యాలి ఇంట్లో అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితికి రావాలి అని అనగానే, ఏం చెయ్యాలి వదినా, ఏం చేస్తే బాగుంటుందంటావు? నువ్వు చెప్పు, అది నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా చెప్పు, నీ వెనకాల నేనుంటాను. కానీ పద్మావతి మాత్రం ఆనందంగా ఉండకూడదు అని అనగానే, అప్పుడే అను అయితే దివ్య చెంప పగలగొడుతుంది. ఒక్కసారి దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు వచ్చి 6 నెలలైంది. నా చెల్లిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా చెల్లి గురించి నా దగ్గరే అబద్ధాలు చెప్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఇప్పుడు మొదటిసారి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఆ రోజు విక్కీ జేబులో నుంచి డబ్బులు తీసింది నువ్వేనని నాకు తెలిసి ఇప్పుడు నేను ఆ విషయాన్ని అందరికీ చెప్పానంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందరి ముందు తలంచుకోవాల్సి వస్తుంది. ఇంకోసారి నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడావంటే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు. నిన్ను క్షమించి ఇంట్లో ఉండనిస్తున్నాడు విక్కీ. తండ్రి చనిపోయిన తరువాత అందరూ కూడా నిన్ను కుటుంబంలో చేర్చుకున్నారు. కానీ నీ బుద్ధిని మాత్రం నువ్వు మార్చుకోలేదు. ఇలాగే స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో నుంచి నిన్ను కుక్కను తరిమినట్టు తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో, ఆ మురళీగాడు కూడా ఇలాగే స్వార్థంగా ఆలోచించాడు. ఏమైంది కడికి వాడి జీవితం? వాడు ఆస్తిని లాక్కున్నా అరవింద్ వదిన సంతకం అయితే పెట్టదు. అలాగే నువ్వు కూడా ఇలా స్వార్థంగా ఆలోచిస్తే అదే పరిస్థితి వస్తుందని దివ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.